బెంచ్ కారు, ఊరూరా విల్లాలు, ఎక్కడ పడితే అక్కడ సైట్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి, ఆవిడ బీచ్లో తిరుగుతుంటే చెప్పులు వెనకాతలు మోయడానికి ఇంకొక ఉద్యోగి. అంటే మామూలుగా లేదు ఈవిడ వ్యవహారం, పీక్స్లో ఉందనమాట. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతి గారికి కూడా జరగదండి బాబు. నాకు తెలిసి భారతి గారు చెప్పులు పట్టుకున్నట్టు అక్కడ నేను కనిపించలేదు ఆవిడను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టు కూడా వాళ్ళ ఉద్యోగం ఎవడో ఎక్కడ కనిపించలేదు. బట్ రోజారెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈరోజు మనకి రెడీ అయ్యాడు. అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి. వీటితో పాటు ఇప్పుడు చూస్తే వీళ్ళ తాలూకు గ్రావెల్ పనులు కానీ, గ్రావెల్ అమ్మకాలు కానీ, అదేవిధంగా క్వారీ అమ్మకాలు కానీ. ఆఖరికి ఇంకో విషయం చెప్పనా, ఈవిడ ఏం చేస్తుందో తెలుసా, నేను అడిగితే నిజంగా మర్చిపోయింది, ఇలా కూడా సంపాదించవచ్చా అనిపించింది. ఆర్డీఓ ఆఫీస్ని, ఎంఆర్ఓ ఆఫీసుల్ని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఒక్కొక్కరికి అప్పచెప్పి ఆవిడ ఎవరైనా ఆవిడే క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం, వాళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళ దగ్గరికి వస్తారు, వీళ్ళు క్లియర్ చేస్తారు, దానికి ఇంతని కమిషన్. అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగేయాలంటే ఆర్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగేయలేకపోతున్నారు. అది ఈరోజు ఆవిడ పరిస్థితి. నగరి ప్రజల్ని కూడా, అంటే నేనేమంటానంటే ఓకే నీవేం చేసుకుంటావో ఏం చదువుకున్నావో పక్కన పెడితే, ఒక దళితురాలు దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా, తిరిగి ఇవ్వకుండా ఆవిడని ఇబ్బంది పెట్టి, ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూస్తున్న బిహేవియర్ చూడు, అది నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా అబద్ధమా, లేకపోతే మీరు చూసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గులి మీద పూసకట కింద ఉన్న మచ్చ తెలియదట. ఈవిడ కింద ఉన్న మచ్చ ఈవిడికి తెలియట్లే. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ రోజు మళ్ళీ కొత్తగా షర్మిల గారి గురించి ఈవిడ మాట్లాడుతుంది. అరే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిలను అక్రమ రవాణా జరుగుతుందని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదే. మరి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి సీసాలు మొదలుకొట్టిన ఇదే రోజా ఈ రోజు ఎందుకు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కల్తీ మధ్య సీసాలు ఎందుకు పగలగొట్టలేకపోతుంది? కనీసం మంత్రివర్గంలో కూర్చుంది కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కల్తీ మధ్యని ఇచ్చి ఎందుకు మహిళలు తాలిబొట్లు తెంచుతున్నారని చెప్పలేకపోతుంది ఈ రోజు? అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, షర్మిల గారిని తిట్టడానికి వీవిడ బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందే కానీ, ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి గురించి, అవినీతి చేయకూడదు, ప్రజలు రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండానే ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు చేశారా? మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, రోజుకొకడు బయటకు వచ్చి పేగలు కోసేస్తున్నాడు, ఆఖరి ప్రేమించలేదని చెప్పి కత్తులతో దాడి చేస్తున్నాడు, బ్లేడ్లతో దాడి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరి గురించి ఒక రోజు కూడా మాట్లాడవే. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎలక్షన్ అయిపోతే నేను మళ్ళీ నువ్వు ఏ పొజిషన్లో ఉంటావో ఒకసారి ఆలోచించుకో. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనసాక్షి ఇష్యూని, రిజిస్ట్రేషన్ ఇష్యూని, రెండింటి ఇష్యూని కూడా ఊకదమ్ముడు ప్రసంగాల కింద మాట్లాడారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడవు ఈరోజు? అంటే కనీసం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈవిడ మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిల గారిని, ఈరోజు షర్మిల గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. షర్మిల గారి టాపిక్ వచ్చింది కూడా చెప్పాలి. షర్మిల గారి కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి, జల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు, ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఈవిడ బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కూపంలో ఇంచుమించుగా ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్లి ఒక 40 లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిడని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈరోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చిటుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా, లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చిటుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనా బూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయిన నాయకులను ఆలోచించుకున్న అమ్మనా బూతులు తిట్టే ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే?
నిన్న మొన్న నేను అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేశాను. వెరిఫై చేస్తే వాళ్ళు ఒకరు క్లియర్గా ఒక పెద్ద ఆవిడ అన్నాడనమాట, నగరి పొమ్మంటుందండి, జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడని, అందుకే పాప ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అని. ఆవిడ ప్రస్థానం గురించి జస్ట్ మనం వాచ్ చేసుకుంటే ఒకానొక సమయంలో వైఎస్ఆర్సీపీలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ, అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ₹1 కోటి ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి జాయిన్ అయ్యింది. సో ఆ ప్యాకేజీ నుంచి, ఆ గెంజి నుంచి ఈరోజు బెంజ్కి వెళ్ళింది ఆవిడ. ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది, ఈరోజు ₹1 కోటి ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ఏమంటే ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిన ఆవిడ ఈ రోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కొన్ని వందల కోట్లకి అధిపతి అయింది. ఎలా? పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఏపీఎస్సీలో అంత దోచుకున్నదా? అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఏపీఎస్సీ చైర్మన్ గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేమందరం జే ట్యాక్స్ అంటున్నాం, కానీ జే ట్యాక్స్ సబ్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది, ఆ ట్యాక్స్ రోజా ట్యాక్స్ కట్టాలి. సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది. అక్కడ నుంచి మొదలై ఏమైందంటే, పాపం ఈవిడ ఏమనుకున్నదంటే, నగరీ ప్రజలందరూ చాలా అమాయకులు, నన్ను 2వ సారి కూడా గెలిపించేశారు, వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందో ఏంటో 5 మండలాలకి 5 ప్లేసెస్కి 5 బినామీలు పెట్టుకుంది. ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాలపేట, నిండ్ర, పుత్తూరుకి అని ఏం చేసిందంటే అన్న రామప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది. విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి రాసిచ్చేసింది. నగరి మండలాన్ని ఏం చేసిందంటే సమన్వయం చేయాలి కదా, మరి వాళ్ళ వైపు 2 అంటే ఇటువైపు వాళ్ళు 2 ఉంటారు కదా, వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసిచ్చేసింది. నగరి టౌన్ని పాపం వాళ్ళ భర్తకి రాసిచ్చింది. ఓవరాల్గా 5 మండలాల్ని ఒక 5గురికి అప్పచెప్పేసి ఈవిడ హ్యాపీగా పర్యాటక శాఖ పేరు పెట్టుకొని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు పొట్ట కూడా కొడుతుంది. ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పర్యాటక శాఖలో ఏదో డ్యాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది. ఏకంగా పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి తైతక్కలాడుతానంటే పర్యాటక శాఖలోని కూడా స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు కూడా పొట్ట కొట్టడం ఎంతవరకు న్యాయం అమ్మ రోజమ్మ? ఒకసారి ఆలోచించు. నీ వల్ల వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారట నీ తైతక్కలు చూడలేక. అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే, ఆవిడ పర్యటించాల్సిన ప్లేసుల గురించి మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు, కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇంత డబ్బులు కేటాయించేమో అనేది. పర్యాటక శాఖలో ఈవిడ అవినీతి కనుక మనం చూస్తే, లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆవిడ ఇసుక నుంచి కూడా తైలం తీయగలదు, మహానుభావురాలు, ఎక్కడ నేర్చుకుందా. కానీ అఫ్కోర్స్ యథా అంటారు కదా, యథా రాజా తథా ప్రజ అన్నట్టు, యథా నాయకుడు తథా లీడర్ కూడా, యథా కార్యకర్త. అఫ్కోర్స్ వాళ్ళ నాయకుడు ఎలాగైతే సంపాదించగలరు, ఈమె కూడా అలాగే సంపాదించగలదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు పేరు చెప్పుకొని 29 కోట్లు మింగేసింది. ఆ విషయాన్ని స్ట్రైట్ అవే నేనే కూర్చొని ఒకసారి ప్రెస్లో మాట్లాడాను, దాని గురించి సమాధానం కూడా ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రాదు. ఈవిడ పర్యాటక శాఖ కింద నాకు అర్థం కానిది ఏంటంటే, మొన్నటి వరకు కూడా విశాఖ ఉత్సవని, అరకు ఉత్సవం అని చెప్పి అనేక రకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేది పర్యాటక శాఖ. ఈ రోజు వరకు విశాఖ ఉత్సవం 4.5 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారు? అరకు గిరిజనోత్సవం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు? అంటే ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళకి వీటి మీద ఉండదు. ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక మంచి హోటల్ మేము ఈరోజు ఓపెన్ చేసాము అని, లేకపోతే పర్యాటక శాఖకి సంబంధించి మేము ఒక పెద్ద ఈవెంట్ ఓపెన్ చేసామని చెప్పానండి. వీళ్ళు చేసింది ఏంటో తెలుసా? క్రూయిజ్, క్యాజినోలు ఇలాంటివి ఓపెన్ చేయడానికి, లేకపోతే బీచ్ తీరం అంతా ఈ వైన్ షాప్స్ ఉంటాయి కదా, వైన్ షాప్స్ ఓపెన్ చేయడానికి, అలాంటి వాటికి వీళ్ళు పెట్టినంత దృష్టి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పర్యాటక శాఖ మీద పెట్టుకోపోవడం. ఈవిడ పర్యాటక శాఖ అన్నది అడ్డం పెట్టుకొని రష్యాలు, ఇటలీలు, ఎక్కడ పడితే అక్కడ దుబాయ్లు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఈవిడ ఏ రేంజ్లో ఉన్నదంటే అవినీతి. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.